నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో సగ్గుబియ్యం సేమియా పాయసం, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. సగ్గుబియ్యం, జీడిపప్పు, పంచదార, సేమియా, కిస్మిస్, యాలకులు, దంచిపెట్టుకున్న కల్లుప్పు, బాదం పప్పు, బెల్లం. ఎలా చేయాలో చూపిస్తాను. 2 లీటర్లు నీళ్లు పెట్టానండి. కాగిన తర్వాత సగ్గుబియ్యం, సేమియా వేపి దీంట్లో వేసుకోవాలి. ముందుగా బండి పెట్టుకున్నాం కదండి, ఇలా నెయ్యి వేసుకొని నెయ్యిలో వేపుకోవాలి. సగ్గుబియ్యం 1 స్పూన్ నెయ్యి వేసాను. నేనైతే 2 లీటర్లు వాటర్కి సగ్గుబియ్యం ఇన్ని తీసుకున్నాను కప్పుకు. ఇలా అంతా మిడిల్ ఫ్లేమ్లో వేపుకోవాలి సగ్గుబియ్యం. మొత్తం ఇలా లైట్గా వేపుకోవాలి, చిన్న మంట మీద. సగ్గుబియ్యం అంతా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా కొంచెం లైట్గా పొంగుతాయండి. అప్పుడు పక్కకు తీసుకోవాలి సగ్గుబియ్యం. తర్వాత సేమియా వేసుకోవాలి. ఇలా అంతా సగ్గుబియ్యం వేగిందండి, అలా పొంగింది. వేగిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకొని సేమియా వేసుకోవాలి. సగ్గుబియ్యం వేపాను కదండి, అవి పక్కకు తీసేసి 1 స్పూన్ నెయ్యి వేసాను. మళ్ళీ సేమియా వేపాలి, చూపిస్తాను. సేమియా ఈ క్వాంటిటీ తీసుకున్నానండి. సగ్గుబియ్యం కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇలా సేమియా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అలానే ఎక్కువ యాగనీయకూడదు, వైట్గా ఉన్నప్పుడు తీయకూడదండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళు సగ్గుబియ్యం వేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతా ఇనికిపోతాయి, ఉడకవు. సేమియా అంతా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. ఇంకెంతకంటే ఎక్కువ వేపకూడదు. పక్కకు తీసి పెడుతున్నాను. మళ్ళీ జీడిపప్పు, కిస్మిస్ వేపుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఉడికేటప్పుడు నానబెట్టి ఒలిసి పెట్టుకున్న బాదం పప్పు వేస్తున్నానండి. ఇలా వాటర్లో ఉడికితే టేస్ట్గా ఉంటుంది బాదం పప్పు. తర్వాత కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ వేపుకోవాలండి. కొద్దిగా 1/2 స్పూన్ నెయ్యి వేసాను. జీడిపప్పు, కిస్మిస్ ఇలా లైట్గా వేపుకున్నామండి, గోల్డ్ కలర్ వచ్చేలాగా. కిస్మిస్ ఎక్కువ వేసుకోకూడదు, తీపు ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం వేసుకోవాలి. ఇలాచీ కూడా 2 వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలాచీ దంచుకోవాలండి. ఇన్ని అవసరం లేదు, 2 అయితే సరిపోతాయి. ఇలా అంతా దంచానండి. పై తొక్కలను తీసేసాను. ఇలా వేసుకోండి అంత కప్పులోకి. ముందుగా వేయించి ఉంచుకున్న కిస్మిస్, జీడిపప్పు అండి. దీంట్లో సగం వేస్తున్నాను, తర్వాత సగం వేస్తున్నాను లాస్ట్లో. ఇలా ఉడికేటప్పుడే వేసుకుంటే ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి. అందుకని ఇలా అంతా ఉడికిందండి. ఇప్పుడు సేమియా వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న సేమియా. కిస్మిస్, జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇక 1/2 కప్పు పంచదార,
కొంచెం టేస్ట్ కోసం దంచి ఉంచుకున్న కల్లుప్పు వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేసానండి టేస్ట్ కోసం. మళ్ళీ ఇప్పుడు కొంచెం దంచి ఉంచుకున్న ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ వేస్తున్నానండి. కొంచెం ఇలా వేసాను, ఇంత వేసాను. ఇలాచీ వేసానండి. మొత్తం ఇలా తిప్పుకోవాలి అంతా కలిసేలాగా. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మంట. అలా మీడియంలో ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. 5 నిమిషాలు అయింది కదండి, అంతా ఇది ఇలా ఉడికింది. బెల్లము పంచదార వేసుకున్న తర్వాత కాసి ఉంచుకున్న 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పోస్తున్నాను, పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసిన తర్వాత అంతా ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి ఆపేసుకోవాలండి. పైనంతా ఇలా వేయించి ఉంచుకున్న కిస్మిస్, జీడిపప్పు ఇలా వేసుకోవాలండి. నేనైతే ఇలా ట్రై చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.